టీవీ మీడియా. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలకు రెడీ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ కోసం సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత మాదిరిగానే విజయం సాధించినట్లు ఇక మున్సిపల్ ఎన్నికల్లో సైతం వీలైనన్ని ఎక్కువ స్థానాలను కైవసం చేసుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తిరిగి స్వదేశానికి రాగానే ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఇప్పటికే మున్సిపాలిటీల్లో బీజేపీ, బీఆర్ఎస్ బలంగా ఉంది. దీంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈసారి పార్టీ గుర్తులపై ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో బలమైన సీట్లు సాధించి తమ పట్టు తగ్గలేదని, ప్రభుత్వం మీద అలాంటి వ్యతిరేకత లేదని నిరూపించుకోవడానికి కాంగ్రెస్ రెడీ అవుతుంది. అందులో భాగంగానే పొరపోరుకు ప్రత్యేకమైన ప్లాన్ కూడా రెడీ చేసుకుంటున్నారు. దీనికోసం సీఎం రేవంత్ రెడ్డి మరోసారి భారీ బహిరంగ సభలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈసారి 10 బహిరంగ సభలు పెట్టేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరిగే ఏరియాల్లో 5 సంస్థలతో సర్వేలు నిర్వహిస్తున్నారు. ఈ సర్వే ఫలితాల ఆధారంగా అభ్యర్థులను ఫైనల్ చేయబోతున్నారు పార్టీ నేతలు. ఇప్పటికే ఆయా జిల్లాలకు మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించింది కాంగ్రెస్ పార్టీ. వారే ఆయా జిల్లాల పరిధిలో జరిగే ఎన్నికల బాధ్యతలు మొత్తం తీసుకుంటున్నారు. వారి ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ పార్టీ భారీ ప్లాన్ చేసినట్లు సమాచారం. తెలంగాణ ఓటర్ల మహాశైలను తమ వైపు తిప్పుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి 10 బహిరంగ సభలు పెట్టి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటేలా రేవంత్ వ్యూహం సిద్ధం చేశాడు. పంచాయతీ ఎన్నికల సమయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇలాగే బహిరంగ సభలు పెట్టి మంచి రిజల్ట్ సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా బహిరంగ సభలతో అలాంటి రిజల్ట్ రాబట్టేందుకు సీఎం రేవంత్ మరో విక్టరీ స్కెచ్ వేశారు. అయితే మున్సిపల్ ఎన్నికల సమరానికి అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు సిద్ధం అవుతున్నాయి. ఈ మేరకు పూర్తి ప్రణాళికతో కార్యాచరణ రూపొందిస్తున్నాయి. మరి ఈ సభలతో కాంగ్రెస్ ఏ మేరకు రిజల్ట్ సాధిస్తుందో చూడాలి. ఇక మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుంది. అలాగే ఫిబ్రవరి 11న ఓట్ల లెక్కింపు, అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.